ప్రైజ్ ది లార్డ్. నేనేంటి ఇక్కడ ఉన్నాను? నేను అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అను కలత చెందుతున్నావా? గాలి దానికి ఇష్టమైన చోటు విసురుతుందంట. దాని శబ్దమే వినగలం, కానీ అది ఎటు నుంచి వస్తుందో ఎటు వెళ్తుందో ఎవ్వరికీ తెలీదు. అలాగే దేవుని ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తికి కూడా ఉంటాడు అని యోహాను 3:8 మనం చూస్తున్నాం. అయితే దేవుని రాజ్యంలో ఉండాలి అని అంటే ఒకళ్ళు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. దేవుని స్వహస్తాలతో చక్కగా నిర్మింపబడిన నీవు ఆత్మ మూలంగా జన్మించావా? ఆత్మ మూలంగా జన్మించితే కానీ ఆయన రాజ్యంలో మనం ప్రవేశించలేం. ఆయన చిత్త ప్రకారంగా చేసిన వాళ్ళే ఆయన రాజ్యంలో ఉంటారు. అంతేకాని నేను ఇది చేయాలి, దేవుడు నేను కోరుకుంటుంది ఇవ్వట్లేదు, నాకు ఈ వ్యక్తితోనే వివాహం కావాలి, ఈ ఉద్యోగమే నాకు కావాలి అని అడిగేవారుగా కాకుండా దేవుని చిత్తానికి లోబడే వ్యక్తులుగా, దేవునికి మనల్ని మనం సమర్పించుకునే వ్యక్తులుగా ఉంటే దేవుని గొప్ప కార్యాలు మనం చూస్తాం. యోసేపు జీవితంలో దేవుని ఆత్మచేత నడిపింపబడిన వ్యక్తి అయి ఉండి అన్నల చేత వెలువేయబడినప్పటికీ, బానిసగా అమ్మబడినప్పటికీ దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. కానీ ప్రధానమంత్రిగా అన్నలను పోషించే స్థితిలో యోసేపును దేవుడు దీవించారు. మన జీవితాలు కూడా దేవుడు అలా దీవించాలి, ఆశీర్వదించాలి అని అనుకుంటే దేవుని చిత్తానికి లోబడే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి మనల్ని మనం సమర్పించుకునే వ్యక్తులుగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.